వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలంలో దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు ప్రతి ఇంటికి ఉచితంగా కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పాలెపాగ ప్రశాంత్, ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సహారపు బీచుపల్లి, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు చెక్కుల విషయంలో నాకు తెలిసి మీరు 2 నెలల క్రితం 3 నెలల క్రితం దరఖాస్తు పెట్టింటారు. సో ఇప్పుడు ఇమీడియట్లీ చెక్కులు వస్తున్నాయి. ఎక్కడ ఆపకుండా నాకు ఈరోజు నిన్ననే 10 రోజులు నేను ఈ కాన్ఫరెన్స్కి రాలేదు. ఎందుకంటే జూబ్లీస్ ఎలక్షన్లో నాకు కూడా ఇన్ఛార్జ్ చేయడం వల్ల నేను ఒక 10 డేస్ రాకపోవడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది. లేకపోతే ఇంకా 3-4 రోజుల ముందే ఈ చెక్కులు ఇచ్చేవాళ్ళం. సో అట్లా ఎక్కడ కూడా ఆపకుండా ఈరోజు ఇస్తున్నాం. ఇవే కాకుండా ఇప్పుడే మా ప్రశాంత్ అన్న మాట్లాడారు, మహిళలకు ఏం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి మన పాలమూరు గుర్తుపెట్టుకోండి, మీకు అందరికీ కూడా తెలుసు, తెలియదని కాదు. ఎవరు రేవంత్ రెడ్డి గారు. ఏ జిల్లా అయినది? మహబూబ్నగర్ జిల్లా. మన జిల్లా, మన బిడ్డ. మన పాలమూరుల మీద మాటిస్తే తప్పమా? మాట మీద నిలబడతాం. అది పాలమూరులో. ఇప్పుడు ఆ విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నాడు. పైన అప్పులైనవి. గతంలో ఉన్న కేసీఆర్ వాళ్ళ కుటుంబం అంతా కలిసి 8 లక్షల కోట్ల అప్పులు చేసేసి మన నెత్తిన అప్పులు రుద్దిపోయినా అప్పులు కట్టుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఎవరు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకి రేషన్ కార్డు. ఇప్పుడు ఇంకా రాని వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టుకుంటే రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఈ మండలంలోనే కొన్ని వేల రేషన్ కార్డులు ఇచ్చినాం. దాదాపు నాకు చేసి 20,000 రేషన్ కార్డు కొత్త ఇచ్చినాం ఈ మండలంలో. కనీసం మన ఇంటికి మనం ఇంటికి కోడలు వస్తే ఆ కోడల పేరు రేషన్ కార్డులు ఎక్కలే. కానీ ఈరోజు ఎవరు వచ్చినా సరే ఇంటిలో కొత్త పేరు ఎవరైనా యాడ్ అయ్యి ఉంటే కూడా యాడ్ అయ్యి. సన్న బియ్యము 40 రూపాయలు పెడితే కానీ రావు కిలో. ఆ సన్న బియ్యాన్ని ఇంట్లో ఒక మనిషికి 4 కిలోలు, 4 ఉంటే 6 కిలోలు చొప్పున 4 గంటలు 24 కిలోలు ఇస్తున్నాం. ఆ 24 కిలోలు కొనాలంటే ఎంత అవుతుందో మీకు తెలుసు. 40 రూపాయలు వేసుకున్నా దాదాపు 500-600 బియ్యం. 500 రూపాయలు ఈరోజు ప్రభుత్వం ప్రతి నెల సాయం చేస్తుంది రేషన్ కార్డుల ద్వారా బియ్యం వచ్చిన వాళ్ళందరికీ. ఆర్టీసీ బస్సులు మీకు తెలుసు, మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. 2 ఏళ్ళు అవుతుంది ఉచిత ప్రయాణం పెట్టి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా మంది ఉచితంగా మీరు ఆడుకోవాలన్నా, పట్నం పాలమూరు ఏడుకోవాలన్నా, మీ తల్లిగారింటికి అత్తగారింటికి పోవాలన్నా రూపాయి పెట్టకుండా బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తారు. అది ఎవరిచ్చారు? గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారా లేకుంటే బీజేపీ వాళ్ళు ఇచ్చారా? ఈరోజు కాంగ్రెసే కదా మీకు ఇచ్చింది. ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నది కాంగ్రెసే కదా. గతంలో టీఆర్ఎస్ ఇచ్చిందా కాంగ్రెస్? ఇది మన సన్న బియ్యం రేషన్ కార్డులు ఇచ్చిరా? ఆర్టీసీ బస్సు ఇచ్చిరా? గతంలో వాళ్ళు ఇచ్చింది చెక్కులు, రైతు బంధు. అవి 2 మనం ఇస్తున్నాం. అవి కాకుండా ఈరోజు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినందుకు సన్న బియ్యం ఇస్తున్నాము, రేషన్ కార్డులు ఇస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఊర్లో ఇండ్లు మీకు పనులు నడుస్తున్నాయి. మీకు తెలుసు, ప్రతి ఊర్లో. ఓన్లీ ఇక్కడ కొత్త టౌన్లోనే 144 ఇండ్లు ఇచ్చినాం. ప్రతి గ్రామంలో 20-25 ఇండ్లు ఇచ్చినాం. చిన్న ఊర్లుంటే 15 ఇచ్చినాం. మళ్ళీ 2వ విడత కూడా ఇవ్వబోతున్నాం. అన్ని ఊర్లలో పండగలాగా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నాం. గతంలో టీఆర్ఎస్ చెప్పిండే వాళ్ళంతా 70 ఇండ్లు, మేము వస్తే డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము. అత్త మామ ఒక దగ్గర, అల్లుడు బిడ్డ ఒక దగ్గర, నాకలు గొర్రెలు ఒక దగ్గర అన్నాడు. ఎవరు ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినో మీకు తెలవాలి. కాబట్టి నేను మహిళా తల్లులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఇది మీ ప్రభుత్వం, మీ ప్రజాప్రభుత్వం. మీరందరూ ప్రభుత్వానికి అండగా ఉండండి. ఇంకా మంచి పనులు చేయడానికి ముఖ్యమంత్రి గారు మీరు చూస్తున్నారు. ఒక సామాన్యులాగా నేను ఒక అందశ్రీ అని ఒక కవి, మామూలు వ్యక్తి చనిపోతే ఆయన తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డాడు, తెలంగాణ కోసం చాలా పాటుపడ్డాడని చెప్పి నేను చూసింటాను. అక్కడ పోయి ఆయన పాడే మోసి ఆయన మొత్తం అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఆన్నే ఉన్నాడు. అంత సామాన్యుడిగా పనిచేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఎందుకంటే పాలమూరులకు కష్టపడే మనస్తత్వం ఉంటుంది. మనం ఎవరిని మోసం చేసే మనస్తత్వం ఉండదు. మనకు పాలమూరులకు ఏముంటుంది? కష్టపడే మనస్తత్వం ఉంటుంది. నలుగురికి సాయం చేసే మనస్తత్వం ఉన్నోళ్ళం పాలమూరులో. సో ఆ విధంగా ఈరోజు ఆడ పైన ఆయన ఉన్నాడు కాబట్టి ఈరోజు నాకు కొండంత బలం ఉంది. మన పాలమూరు వ్యక్తి ఆడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నేను ఏదైనా మా ఊళ్ళకు తీసుకొచ్చి చేయగలుగుతా. ఈరోజు హాస్పిటల్ తీసుకొచ్చిన, కాలేజీలు తీసుకొచ్చిన, కురుమూర్తి టెంపుల్కు 110 కోట్ల రూపాయలు ఇచ్చింది.
మనందరికీ తెలుసు. మన పక్కన, ఎందుకంటే మనం అంతా తిరుపతి కొనికి శాతగాను కాబట్టి మనం అంతా ఈయనే వెంకటేశ్వర స్వామి ఉండడానికి గురుమూర్తి టెంపుల్ కోతాం. అక్కడ పనులు నడుస్తున్నాయి. ఇంకొక 6 నెలలు అయితే మొత్తం రోడ్డు పై వరకు రోడ్ వేస్తాం. పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. 110 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. సో ఇట్లా ఈ విధంగా ఇంకా చాలా వస్తున్నాయి, ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడే ఏదో అయిపోయింది మేము చేసేసామని చెప్తలేము, చేసినాము. ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఆ చేయడానికి శాయశక్తులా కష్టపడుతున్నాము. మీరు కూడా కష్టాన్ని గుర్తించండి, మాకు తోడుగా ఉండండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఈరోజు చెక్కులు తీసుకుంటే వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.